హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పారండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చేటువంటి మొదటి విడత నిధులు 5,000 రూపాయలను, పీఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి 20వ విడత 2,000 రూపాయలను, సో రెండింటినీ కలిపి 7,000 రూపాయలను ఈ నెలాఖరు లోపల అర్హులైనటువంటి రైతుల ఖాతాలకు జమ చేస్తామని తాజా సమాచారం అండి. అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మ్యాక్సిమం ఈ యొక్క వీడియోకు ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ అయితే చేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు యూజ్ అయ్యే కంటెంటే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే మీకు తాజాగా దీనికి సంబంధించినటువంటి స్టేటస్ అసలు ఆన్లైన్లో చెక్ చేసుకునేటప్పుడు వర్క్ అవుతుందా లేదా, ఎలా చెక్ చేసుకోవాలి, ఆ వివరాల గురించి అయితే చెప్తాను. దాని తర్వాత టాపిక్లోకి అయితే వెళ్దాము. సో ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకునేందుకు వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో ఈ వెబ్సైట్ మీకు అందరికీ కూడా తెలిసిందే. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అండ్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి స్టేటస్ చెక్ చేసుకోవడానికి వెబ్సైట్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ నో ఎవర్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఒక సెకండ్. ఈ విధంగా ఓపెన్ అయ్యాక సో నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబరు, నెక్స్ట్ ఎంటర్ క్యాప్చా, ఇవి రెండింటిని ఎంటర్ చేశాక ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు సో యాక్చువల్గా స్టేటస్ అయితే ఓపెన్ కావాలన్నమాట. కొంతమందికి ఏం చూపిస్తుంది, నాట్ ఫౌండ్ అయితే చూపిస్తుంది. నాకు కూడా కొన్నిసార్లు డేటా నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది, బట్ కొన్నిసార్లు ఈ విధంగా బఫర్ అవుతూనే ఉంది, అంటే తిరుగుతూనే ఉందన్నమాట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇంకా కూడా ఈ యొక్క వెబ్సైట్ని అయితే రిజాల్వ్ చేయలేదు. ఇంకా కూడా స్టేటస్ చెక్ చేసుకోవడానికి వెబ్సైట్ వర్కింగ్ అయితే లేదనమాట, పనిచేయడం లేదు ఇంకా కూడా. సో నేను గత 2-3 రోజుల నుంచి నాన్ స్టాప్గా అయితే చెక్ చేస్తూ ఉన్నాను స్టేటస్. కొన్నిసార్లు డేటా నాట్ ఫౌండ్, కొన్నిసార్లు వచ్చేసి ఈ విధంగా సెర్చ్లో తిరుగుతూనే ఉందన్నమాట, సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇన్ కేసు మీకు స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఓపెన్ అయినట్లయితే, ఓపెన్ అయిందని స్టేటస్ చెక్ చేసుకున్నాక మీరు తెలియచేయండి. సో ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు స్టేటస్ అప్రూవల్లో ఉందా లేదా, ఏమైనా రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా లేవా, ఓకేనా. దాన్ని బట్టి అయితే మీరు తెలుసుకోవచ్చు మీకు ఈ యొక్క పథకం కింద నిధులు వస్తాయా రాదా అనే విషయం గురించి. లేదు అనుకుంటే మీరు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. లాగిన్లో అయితే లిస్ట్ అయితే మెన్షన్ చేసి ఉంటారు అనమాట మొత్తం కూడా, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఏంటంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే ప్రజెంట్ కూడా ఇంకా వర్కింగ్లో అయితే లేదనమాట. సో నేను ముందు రోజుల్లో డైలీ అయితే చెక్ చేస్తూ ఉంటాను. ఇన్ కేసు వర్కింగ్లోకి వచ్చినట్లయితే వెంటనే దాని మీద వీడియో అయితే చేస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తూ ఉండండి, పర్లేదు. ఇక ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వచ్చినట్లయితే యాక్చువల్గా ఈ అన్నదాత సుఖీభవ పథకము అండ్ పీఎం కిసాన్ పథకం రెండింటిని కలిపి 7,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు కదా. 20వ తారీఖు విడుదల చేస్తామని చెప్పారు నిన్నటి రోజున. బట్ ఏంటంటే ఇది విడుదల చేయడానికి ఇంకా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటి వాటిని అయితే అంతగా ప్రిపేర్ చేయలేదు మొత్తంగా. అందుకే మనకు ఈ యొక్క వెబ్సైట్ కూడా వర్కింగ్లో లేదు. సో యాక్చువల్గా వెబ్సైట్ వర్కింగ్లో ఉన్నట్లయితే మీ డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడైతే పెట్టేస్తుంటారు, మీకు అప్రూవల్ అయిందా లేదా అని. సో ఈ యొక్క వెబ్సైట్ వర్కింగ్లో లేకపోవడానికి కారణం ఏంటంటే అర్హులను అయితే ఇంకా గుర్తించలేదన్నమాట, ఇంకా కంప్లీట్గా ప్రాసెస్ అయితే కాలేదు. అందువల్ల మీకు నిన్నటి రోజున ఈ పథకం కింద విడుదల కావాల్సినటువంటి నిధులను అయితే వాయిదా వేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా అయితే రద్దు చేయలేదు, వాయిదా వేశారు జస్ట్. సో వాయిదా వేసి ప్రభుత్వం మనకు అప్డేట్ కూడా ఇచ్చేసింది ఎప్పటి లోపల విడుదల చేస్తాము అని. అప్డేట్ అయితే ఇచ్చింది, కానీ పర్టికులర్గా ఈ డేట్ని జమ చేస్తామనేది చెప్పలేదు. అప్డేట్ ఏంటంటే మనకు ఈ నెలాఖరు లోపల రైతుల అకౌంట్లోకి అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత 5,000 రూపాయలు, నెక్స్ట్ పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత 2,000 రూపాయలు, మొత్తం కలుపుకొని 7,000 రూపాయలను అయితే జమ చేస్తామని ఈ నెలాఖరు లోపలని చెప్పుంది. బట్ డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. నేను అది కూడా చెప్తున్నాను మీకు, డేట్ వచ్చేసింది అని అంటారు అనుకుంటారు కదా, బట్ డేట్ అయితే రాలేదండి. ఈ నెలాఖరు లోపల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా సమాచారం అయితే వచ్చింది మనకి, ఓకేనా. సో మ్యాక్సిమం ఈ యొక్క నెలాఖరు లోపల వీటికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటి వాటిని ప్రిపేర్ చేస్తారు. ఇక ప్రిపేర్ చేశాక అబ్స్ట్రాక్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అబ్స్ట్రాక్ట్ రిలీజ్ చేశాక మీకు బ్యాంక్ అకౌంట్లోకి నగదు అనేటువంటి వాటిని జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు దీని కింద విడుదల చేసిన వెంటనే డబ్బులు పడాలి అంటే తప్పకుండా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంటు పనిచేస్తుందా లేదని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి, ఓకేనా.
సో దాని తర్వాత అదర్ సీడింగ్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్. ఎందుకు అంటే మనకు ఇప్పుడు ప్రభుత్వము డీబీటీ విధానంలో అయితే ప్రతి ఒక్కరికి కూడా నగదైతే జమ చేస్తూ ఉందన్నమాట. డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్కి నగదైతే జమ చేస్తారు. అందువల్ల మీరు కంపల్సరీగా ఇవన్నీ కూడా తెలిసి పెట్టుకొని లింక్ పెట్టుకో ఉండాలన్నమాట. ఓకేనా. సో ఈ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. సో ఇవి వచ్చేసి మనకు అన్ని రైతులకైతే విడుదలవుతాయండి. పంట ఉన్నటువంటి వాళ్ళకు, పంట లేనటువంటి వాళ్ళకు, కూలి పనికి వెళ్ళేటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా విడుదలవుతాయి ఎకరానికి ఇంత చొప్పున అని. అయితే వీటికి సంబంధించి రీసెంట్గా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏమని ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకునేటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకం కింద 7,000 రూపాయలని విడుదల చేస్తామని వచ్చిందనమాట. బట్ మనకు ఎక్కడ చూసినా జనాభా కుప్పలుగా అయితే వెళ్తున్నారని రైతు భరోసా సేవా కేంద్రాలకు ప్రభుత్వము అవుటో అప్డేట్ పెట్టేసింది. అవుటో అప్డేట్ అంటే ఏంటి? మీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్తోనే డైరెక్ట్గా వాళ్ళు అవుటో అప్డేట్ అయితే చేసేస్తారనమాట. సో ఇన్ కేస్ మీ డీటెయిల్స్ కనుక వాళ్ళ దగ్గర లేకపోయినట్లయితే వాళ్ళది సపరేట్గా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వెళ్ళి సచివాలయాల దగ్గరికి, ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలి. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కోండి లిస్ట్లో మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిందా లేదా అని. వాళ్ళు అవుట్ అప్డేట్ పెట్టేసి ఉంటారు కాబట్టి కంప్లీట్ అయిపోయింటే మ్యాక్సిమం, కానిటువంటి వాళ్ళు మాత్రం చేసుకోవాలి ఈకేవైసీ, వాళ్ళ డీటెయిల్స్ లేనటువంటి వాళ్ళు. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి ఈ నెలాఖరు లోపల విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసి రెగ్యులర్గా నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతున్నాను. మీకు యూజ్ అయ్యే కంటెంటే ఛానల్ నుంచి అయితే అప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ అయితే చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలామంది కూడా లైక్ చేయకుండా వీడియోని స్కిప్ చేసి అయితే వెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.